ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన వాళ్ళరా అందరూ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని మన కుటుంబాలు ఎంతవరకు కాపాడి దీవించినందుకు ఆయనకే మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. తండ్రి మన మేలు కోరి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన వాక్యము ద్వారా మనం జాగ్రత్తగా ఆయన మాటలు విందాం. ఈరోజు వర్తమానం ఎంపికలు లేదా నిర్ణయాలు లేదా ఎంచుకోవడము. మన జీవితాలలో కొన్ని సందర్భాల్లో మనంతట మనమే ఎంచుకుంటూ ఉంటాం, మనంతట మనమే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మన నిర్ణయాలు, మన ఎంపికలు భవిష్యత్తులో అవి దేవునికరంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుని చిత్త ప్రకారం నిర్ణయాలు తీసుకున్నట్లయితే మన జీవితం ఎంత ధన్యకరంగా మారుతుందో ఈరోజు కొన్ని సూత్రాలను లేదా కొన్ని పాయింట్లు మనం వినబోతున్నాం. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదివితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎంత అద్భుతమైన మాట అండి. మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గమును గురించి అడిగి తెలుసుకోండి, అందులో నడుచుకోండి, మనకేం కలగద్దంట? నెమ్మది కలగద్ది. మనం గమనించినట్లయితే మన ప్రయాణాల్లో అనేక చోట్ల జంక్షన్లు వస్తుంటాయి. అంటే 4 రోడ్లు కలుస్తున్న పాయింట్ వస్తుంటది. ఆ పాయింట్కి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో మన ప్రయాణము ఏ వైపు వెళ్ళాలో, ఏ వైపు వెళితే అది మనకి జీవనకరంగా ఉంటుందో మనకు తెలియదు. ఆ జంక్షన్ అనే పాయింట్కి వెళ్ళి ఆడ నిలబడి ఎవరినో ఒకరిని అడుగుతాం మనం వెళ్ళే ఆ యొక్క ప్రాంతాన్ని గురించి. వారు మనకు తెలియపరుస్తారు. వారు తెలియపరిచినప్పుడు తెలుసుకొని మనం ప్రయాణం చేస్తే మనం చేరుకోవాల్సిన స్థానానికి చేరుకుంటాం. అలా కాకుండా ఆ జంక్షన్ ప్రాంతానికి వెళ్ళి 4 రోడ్లు 4 వైపులు ఉండగా ఏదో ఒక దారిని వెళ్ళిపోదాంలే అని వెళ్ళిపోతే మనం చేరుకోవాల్సిన స్థానానికి చేరుకోలేం. అలాగే మనం ఆశీర్వాద స్థానానికి వెళ్ళాలంటే మనం చక్కగా అడిగి తెలుసుకొని నడుచుకున్నట్లయితే ఆశీర్వాద స్థానానికి మనం వెళ్తాం. ఇంతకీ ఆశీర్వాద స్థానానికి వెళ్ళే మార్గం ఈ లోకంలో ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు, ఏ మనుషుడు చెప్పలేరు. అయితే నిన్ను నన్ను కలిగజేసిన దేవుడు ఆయన మంచి మార్గాన్ని మనకు తెలియపరుస్తాడు. ఆయన అడిగి మనం నడుచుకున్నట్లయితే లేదా ఎంచుకున్నట్లయితే, ఎన్నుకున్నట్లయితే మన జీవిత ప్రయాణం చాలా సాఫీగా, చాలా సమాధానకరంగా, చాలా సంతోషంగా కొనసాగుతూ ఉంటుంది. ప్లస్ అంత మాత్రమే కాకుండా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. ఆ ప్రకారం ఈరోజు మనం చేరుకోవడానికి తండ్రి మనతో మాట్లాడుతుండగా చాలా జాగ్రత్తగా మనం విందాం. అటు కృప దేవుడు మనకి దయచేయనుగా. హల్లెలూయా. కనుక మనంతట మనం ఎన్నుకోవడం కాదు, మనంతట మనం నిర్ణయం తీసుకోవడం కాదు, మనంతట మనం ఎంపిక చేసుకోవడం కాదు, దేవుని మాటల చేత మనం ఎంపిక చేసుకోవాలి. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఎంపికలు కొన్ని ఉన్నాయి. మనం విందాం. నంబర్ 1 ఎంపిక మనం చూద్దాం. దయచేసి మనం చదివినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారుల సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని
నిత్యముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వాక్యం 3వ వాక్యం చూస్తే ఇక్కడ 2 మార్గాలను చూపిస్తున్నాడు. ఈ 2 మార్గాల్లో నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు, ఏ మార్గాన్ని ఎన్నుకుంటావు? నెంబర్ 1 మనం చూస్తున్నాం, ధర్మము చేసేటప్పుడు అందరికి కనపడాలని నువ్వు ధర్మము చేయడానికి ప్రయత్నం చేస్తే దాని వలన వచ్చే నష్టం ఏంటో నువ్వు చూస్తావు. అదే ధర్మం చేసేటప్పుడు ఎలా చేయాలంట? 3వ వాక్యం చదువు. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2 మార్గాలు కనపడుతున్నాయి. ఏంటంటే ధర్మం చేసే విషయంలో 2 మార్గాలు కనపడుతున్నాయి. ఒకటి, ధర్మం చేసేటప్పుడు మనుషులందరూ కనపడాలని చేసే మార్గం కనపడుతుంది. అందులోనే మనం గమనించినట్లయితే మనుషులు కనపడకుండా చేసే ధర్మం అనే మార్గము కనపడుతుంది. ఈ రెండిట్లో నువ్వు ఆత్మీయంగా ఫలించడానికి, భౌతికంగా ఫలించడానికి, పరలోక ఆశీర్వాదం పొందడానికి ఏ మార్గాన్ని ఎన్నుకుంటావు? అది మంచి మార్గం ఏంటి? రహస్యముగా ధర్మము చెయ్యాలి. హల్లెలూయా. అందుకే ఇర్మీయా ప్రవక్తలో 6:16 ఏం చదివా? మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గము నుంచి తెలుసుకున్నది, అప్పుడు అడిగి తెలుసుకున్నట్లయితే మీకు నెమ్మది కలుగును. 2 మార్గాలు చూస్తున్నాం. ధర్మం చేసే విషయంలో 2 మార్గాలు చూసాం. ఒకటి, మనుషులకు కనబడాలని చేయకూడదు, మనుషులకు కనబడాలని చెయ్యాలి అనే 2 మార్గాలు చూసాం. ఏ మార్గం ఎన్నుకున్నాం? రహస్యముగా మనం కానీ ధర్మం చేసినట్లయితే కుడి చేతితో ధర్మం చేసినప్పుడు ఎడమ చేతికి తెలియకుండా చేయవలెను. దాని ఫలితాన్ని మనం చూస్తాం. ఈ ప్రకారం ఏ మార్గాన్ని ఎన్నుకుందాం? చెప్పబడిన రహస్యంగా ధర్మము చేసే మార్గాన్ని మనము ఎన్నుకుందాం. ఇది నెంబర్ 1 పాయింట్, మనం ఎంచుకోవాల్సిన మార్గం. నెంబర్ 2 చూద్దాం. అందులోనే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. అయితే 2వ మార్గం చూద్దాం. అందులోనే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 2 మార్గాలు మనం చూస్తున్నాం. ఈ 2వ పాయింట్ లో 2 మార్గాలు చూస్తున్నాం. 2 మార్గాలు మన ముందు పెట్టాడు దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు 2వ పాయింట్ లో 2 మార్గాలు పెట్టాడు మన ముందు. మనుషులందరూ కనపడాలని ప్రార్థన చేద్దామా, లేదా రహస్యమందు చూచు మన తండ్రికి ప్రార్థన చేసి ఆయన యొద్ద నుండి మనం ప్రతిఫలం పొందుకుందామా? మరి ఏ మార్గం ఎన్నుకోవాలి? రహస్యంగా ప్రార్థన చేయడం మనము ఎన్నుకోవాలి. వేషధారులాగా వీధుల మూలల్లోనూ లేదా అగ్రపీఠాల మీద నిలబడి అందరికీ వినపడాలని ప్రార్థన చేస్తారు. అలా మనం చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే మనకు ప్రతిఫలం రాదు, కానీ దానికి ఎంత నష్టం వస్తుందో ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథం 27వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదివినట్లయితే, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. ఏ కోన లేసి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ఒకవేళ వేకం లేసి పెద్దగా ప్రార్థన చేస్తే, అనగా అందరికి వినపడాలని, స్నేహితులకు వినపడాలని, ఎవరికైతే వినపడాలని ప్రార్థన చేస్తున్నావో వారికి వినపడాలని ప్రార్థన చేస్తే, ఏమండి,
ఆశీర్వాదం రాదు, ప్రార్థనకి ప్రతిఫలం రాదు. ఏమొస్తుందంట? శాపం వస్తుంది. అందుకే ఆయన రెండో పాయింట్లో 2 మార్గాలు మనకి చూపించాడు. ప్రార్థన చేసేటప్పుడు మనుషులు కనపడకుండా దేవుడికి మాత్రమే కనపడాలని మనం ప్రార్థన చెయ్యాలి. ఇటు కృప దేవుడు మనకు దయచేయగా. హల్లెలూయా. ఇక మూడోదిగా చూద్దాం. మూడవ మంచి మార్గం, మనం ఎన్నుకోవాల్సిన మార్గం మూడోదిగా మనం గమనిద్దాం. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేసేటప్పుడు మనుషులు కనపడాలని ముఖాన్నంట వికారం చేసుకుంటారంట. అంటే నీరసంగా, ఏమీ తినలేదు, మేమే భక్తులు అన్నట్టు మనుషులు కనపడి మనుషుల దగ్గర సహాయం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడి కాడ మాత్రం పొందుకోలేదు. ఈ మార్గం ఎన్నుకుందామా? లేదంటే కిందకు వచ్చినట్లయితే ఆయన చెప్పే రెండవ మార్గాన్ని ఎన్నుకుందాం. చూడండి, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందా? ఎవరికో కనపడాలని ఉపవాసం చేయొద్దంటాడు దేవుడు. ఒకవేళ చేస్తే అలా మనుషులకు కనపడాలని దాని ఫలితం నువ్వు పొందలేదు. రహస్యమందు చూచే మన తండ్రికి ఉపవాసం ఉండే రోజు తలగ పోసుకొని, ఒకవేళ వీలైతే పోసుకుంటాం, లేదంటే లేదు, తలస్నానం చేసుకొని చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటాడు. అప్పుడు మనకు ప్రతిఫలము పరలోకమందు నుంచి, పరలోకమందు తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. కానీ ఏది ఎన్నుకున్నాం? ఏ మార్గాన్ని ఎన్నుకున్నాం? మన ప్రభు కనపడాలని మాత్రమే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనే మార్గాన్ని ఎన్నుకుందాం. ఎన్ని మార్గాలు చూసాం ఇప్పటికీ? 3 మార్గాలు చూసాం. ఈరోజు మన ముందు ఈ మార్గాలు పెడుతుండగా నువ్వు ఎలా ఎంచుకుంటావు? ఎలా నిర్ణయం తీసుకుంటావు? ఒకవేళ మనుషులకు కనపడాలి ధర్మం చేస్తే, మనుషులకు కనపడాలని ప్రార్థన చేస్తే, మనుషులకు కనపడాలని ఉపవాసం చేస్తే ఎన్నటికీ నీ ప్రతిఫలము పొందలేదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన దేవుడికి కనపడాలని, మన దేవుడికి వినపడాలని ప్రార్థన చేయాలి. మనం ధర్మం చేసేటప్పుడు మన కుడి చేతి చేస్తే ఎడమ చేతి కనపడకుండా ధర్మం చేయాలి. మూడోదిగా ఏం చూసాం? ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనపడకుండా మన దేవుడికి మాత్రం కనపడాలని మనం విన్నాం. దాని ప్రతిఫలం మనం పొందుతాం. ఈ ప్రకారం నిర్ణయాలు లేదా ఎంపికలు చేసుకోవాలి. ఈ మార్గంలో ప్రయాణం చేద్దాం. ఆశీర్వాదానికి ఆశీర్వాదం చూస్తాం, నెమ్మదికి నెమ్మది చూస్తాం, దేవుడి కృపను మనం చూస్తాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇకపోతే 4వదిగా మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగ ఎదురు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చెమట అయినను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగల కన్నము వేసి దొంగలేరు. మీ ధనము ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయము ఉండును. ఇక్కడ 2 మార్గాలు చూపిస్తున్నాడు ఆయన. ఓ కుమారుడా, కుమార్తె, నువ్వు ఏ మార్గాన్ని అనుకుంటావు? మొదటి మార్గం చెప్తున్నాడు ఆయన. ఏమంటాడు తెలుసా? భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఒకవేళ కూర్చుకున్నట్లయితే ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలెదురు. కనుక ఈ భూలోకంలో ధనము కూర్చుకున్నట్లయితే ఆశీర్వాదమా నష్టమా?
ఎంతవరకు కావాలో అంతవరకే ధనాన్ని మనం దాచుకోవాలి. అంతకంటే ఎక్కువగా దాచుకుంటే ఏం జరుగుతుందంట? చిమ్మట్లు పడతాయి, దొంగలు పడతారు, తుప్పు పడుతుంది, తుప్పు తినేస్తుంది. ఈ మార్గాన్ని ఎన్నుకుంటావా? లేదా రెండవ మార్గం అని చెప్తున్నాడు 20వ వచనంలో, పరలోకమున్న మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చెమటైనను ఉప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నమి వేసి దొంగలేరు. నీ ధనము ఎక్కడుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. చాలా మంది జీవితాల్లో ధనము ఎక్కువగా ఉంటే వాళ్ళ హృదయం అంతా దేవుడి యందు ఉండదు, కానీ నిత్య జీవం ఇచ్చే దేవుడి యందు ఉండదు. కానీ ఎక్కడ ఉండదంట? ఆ ధనం మీదే నిద్రపోతున్నా, లేచినా, ప్రయాణం చేస్తున్నా, లేదా మన ఊరు వెళ్ళిన ఇంట్లో ఉండే ధనం మీద, బ్యాంకులో ఉండే ధనం మీద ఉంటుంది. ధనము చాలా ప్రమాదం, అలాగే ధనం చాలా అవసరం. చాలా ప్రమాదము, చాలా అవసరమే. కానీ ఆ ధనాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే నీకు సమాధానం, నీకు ప్రమాదం. కానీ దాని మీద మనసు పెట్టుకుంటే ప్రమాదంలో పడతాం. అందుకే మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే పొడుచుకొని. వింటున్నారా? ఎప్పుడైతే ధనం మీద నీకు మనసు ఉంటుందో విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తిప్పులు పడి తమను తామునే పొడుచుకుంటారంట. ఇంత ప్రమాదం ఉంది. అంత మాత్రం కాదు, ధనాన్ని దాచుకుంటే చెప్పండి, చెమ్మట్లు పడతాయి, తుప్పు తినేస్తుంది, దొంగలు పడతారు. ఈ మార్గాన్ని ఎంచుకుందామా? అనగా భూలోకంలో ధనాన్ని కూర్చుకునే మార్గం ఎంచుకుందామా? లేని ఎడల మనకిచ్చిన ధనాన్ని పరలోకంలో కూర్చుకుందామా? చెప్పాలి. పరలోకంలో కూర్చుకోవాలి. అక్కడ చిమ్మటైనను తుప్పైనను దొంగలైనను పడరు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించి నిత్యజీవి ప్రభు అని అడిగాడు. వెంటనే యేసేమన్నాడు? నీకున్నదంతయు అమ్మివేసి పేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించమని. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే అతని ముఖము చిన్నబోచుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇతని మనసు నిత్యజీవం మీద ఉందా, లేదా దేవుడి మీద ఉందా, లేదా ధనం మీద ఉందా? మార్క్స్ వార్త 10వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అద్భుతమైన మాట అక్కడ ఉంటది. చదువుదాం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాడు. అంటే నిత్యజీవం కోసం వచ్చాడు, కానీ నిత్యజీవం పొందలేకుండానే ధనం మీద ఉన్న మనసును బట్టి ధనాన్ని వదులుకోలేక వెనక్కి వెళ్ళిపోయాడు. వెంటనే యేసు ఏమన్నాడు అక్కడ? అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకముంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అంటే ధనము యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో, ఎప్పుడు మనసంతా అక్కడే ఉంటుందో, వాళ్ళే పరలోక రాజ్యంలో చేరలేరు. నేను ఇప్పుడు అంటున్నాను, ధనాన్ని లోకంలో కూర్చుకున్నప్పుడు ధనం మీద మనసు ఉంటుంది, తద్వారా మనకు పరలోక రాజ్యము పొందుకోలేము. ఎట్లున్నారా? ఎప్పుడైతే ధనం మీద మనసు లేకుండా దేవుడు ఇచ్చిన వారికి చాలు, ఉన్నదే చాలు, ఈరోజు ఉంటుంది రేపు పోద్ది, ఇది శాశ్వతం కాదు అని దాని మీద మనసు లేకుండా దేవుడి మీద మనసు పెట్టుకుంటే అది మంచి మార్గము, నెమ్మదిచ్చే మార్గము. హల్లెలూయా. లేని ఎడల ధనం మీద మనసు పెట్టుకున్నట్లయితే నిత్య జీవం పొందుకుంటేనే ఈ ధనవంతుడిలాగా వెళ్ళిపోతాం. ఇదిగో మరొక ధనవంతుడు మనం చూస్తే, ఆ ధనవంతుడు ఏమన్నాడు? ఆ సంవత్సరం బహుగా పండుగ తనకున్న చిన్న కొట్లని విప్పేసి పెద్ద పెద్ద కొట్లు కట్టుకొని ఏమనుకోవాలనుకున్నాడంట? లూకా సువార్త 12వ అధ్యాయం 18వ వాక్యం చదువుకున్నాం.
లూకా సువార్త 12వ అధ్యాయం 18వ వాక్యం. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించము, తినము, తాగము, సంతోషించమని చెప్పుకుంది అనుకొనెను. సోదర సోదరుడా, ఏనుండి ఇక్కడ దేవుడు ఆ సంవత్సరంలో బహుగా పంట పండిగా దేవుని స్తుతించి దేవుని కనపరిచి కొంతైనా పరలోక రాజ్యంలో దాచుకుందామనే మనసు ఇతనికి రాలా. ఏమొచ్చింది? తినము, తాగము, సుఖించము, అనేక సంవత్సరాలకి సరిపడిన సంపద నీకు వచ్చింది, నువ్వు పొందుకున్నావు అని చెప్పుకుంటున్నాడు గాని, అనగా సమకూర్చుకుంటున్నాడు గాని పరలోకంలో కూర్చుకోవడం లేదు. ఇతడు ఏ మార్గం ఎన్నుకున్నాడు? మంచి మార్గమేనా? భూ సంబంధమైన మార్గం ఎన్నుకున్నాడు, భూ సంబంధంగా దాచుకోవాలనుకున్నాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి చెప్తున్నాడు, కుమారుడా నీకు నెమ్మది కలగాలంటే, కుమార్తె నీకు నెమ్మది కలగాలంటే పరలోకంలో ధనము కూర్చుకో. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 20వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6:20. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చెమ్మటైను తుప్పైను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలేరు, నీ ధనము ఎక్కడుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ కూర్చుకోవాలి ధనాన్ని? పరలోకంలోకి వెళ్ళి మనం పెట్టుకోరాగలమా? ధనాన్ని దాచిపెట్టుకోరాగలమా? అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, స్వార్థ కొరకు మనము ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి పరలోక ధనములో పడుతుంది. హల్లెలూయా. అదే కూర్చుకోవడం అంటే నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వడం, నీకు ఇచ్చిన దాంట్లో దేవుడికి ఇవ్వడం, దేవుని పరిచర్యకి ఇవ్వడం, ఆత్మ రక్షణ కొరకు ఇవ్వడం, సంఘ అభివృద్ధి కొరకు ఇవ్వడం, ఇదంతా కూడా ఎక్కడ కూర్చబడుతుంది? పరలోకంలో కూర్చబడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి వారంగా మనం ఉంటే పరలోకంలో ధనము కూర్చబడుతుంది. తద్వారా దేవుడు అంటాడు, నువ్వెంత ఇస్తున్నావో అంత పంట కోస్తామంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం, రాయబడి ఉంది అద్భుతమైన మాట. 2వ కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారి ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. ఎప్పుడైతే సనుకొనకుండా దాని పై వచనం చూస్తే బలవంతంగా కాకుండా మనం ఇస్తామో అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మనలో మనము సర్వ సమృద్ధి కలిగి ఉంటాం. మనం ఇస్తున్నామంటే సంతోషంగా ఎక్కడ చేరబడుతుంది? పరలోక ధన నిధిలో చేర్చబడుతుంది. మనలో మనం ఏమవుతున్నాం? ఎప్పుడు సర్వ సమృద్ధి కలిగి ఉంటాం. మన ద్వారా ప్రతి ఉత్తమమైన కార్యమును చేయడానికి దేవుడు తన కృపను మన పట్ల విస్తరింప చేస్తాడు. హల్లెలూయా. ఈ సమయంలో ఎన్నో మార్గాన్ని చూసాం మనం ఇప్పటికీ. 4వ మార్గం. ఇకపోతే 5వ మార్గాన్ని చూద్దాం. పరలోకంలో ధనాన్ని కూర్చుకొని మన జీవితాలకు ఈ లోకంలో కొదువు లేకుండా మనలో మనం సర్వసమృద్ధి గలవారమే ఉందాం. దేవుని కృప మన పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి, ఉత్తమమైన కార్యాలు చేయడానికి దేవుని కృపను మన పట్ల విస్తరింప చేసే స్థాయిలో మనం దేవునికి ఇద్దాం. ఇవ్వడం అంటే పరలోకంలో కూర్చుకోవడమే, మనల్ని మనం సర్వసమృద్ధిగా మార్చుకోవడం, దేవుని కృపను మన మీద విస్తరింప చేసుకోవడమే దేవుడికి ఇవ్వడం అంటే. అర్థమైన వాక్యం? ఆ వాక్యం అదే చెప్పేది. ఒకసారి 2వ కొరింథీ 9:7. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. చూడండి, ఉత్సాహముగా మనకు అనిస్తే దేవుడికి ఆయన ప్రేమిస్తాడంట. ఏంటి ఆ ప్రేమ అంటే? మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ, అనగా మనలో మనం సర్వ సమృద్ధి కలిగి ఉంటాము. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు
దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. ఉత్తమమైన కార్యం అంటే మంచి మంచి కార్యాలు చేయడానికి, గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దేవుడంట ఆయన కృపను మన మీద విస్తరింప చేయాలి. ఎప్పుడు ఇవన్నీ చేయగలం మనం? ఉత్సాహంగా ఇచ్చి పరలోకము ధనాన్ని కూర్చుకున్నప్పుడు పట్ల దేవుడు తన కృపను విస్తరింప చేయడమే కాకుండా ఉత్తమమైన కార్యాలు జరిగించి మనలో మనం సర్వసమితి గలవారిగా ఉంటాము ఎల్లప్పుడు. అది కూడా ఎల్లప్పుడు ఇటు కృప దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. ఇకపోతే దయచేసి మనం చూసినట్లయితే 5వ మార్గాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నాన్న చదువు నేనా? దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇక్కడ ఆయన చెప్పే ప్రతి మార్గంలో 2 మార్గాలు చూపిస్తూ వస్తుంటాడు ఆయన. ఇక్కడ 5వ మార్గాన్ని మనం చూస్తున్నాం. 5వ మార్గంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వాక్యములో ఏమంటాడంటే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేహానికి దేహం ఏది? కన్ను. కన్ను లేకపోతే చీకటి బ్రతికే. కళ్ళు లేకపోతే చీకటి బ్రతికే. ఎక్కడికి ప్రయాణం చేయలేం, ఏది చూడలేం, ఎంత మాత్రం సంతోషించలేం, అనగా చీకటి బ్రతుకు. ఇప్పుడు ఈ కన్ను ఎలా ఉండాలంట? తేటగా ఉండాలంట. అంటే అర్థమైంది తెలుసా? పనికి మాలిన పాపపు క్రియలన్నీ చూస్తూ ఉండకూడదు. ఈ పాపపు క్రియలన్నీ చూస్తూ ఉంటే, ఈ కన్ను ఈ పాపపు క్రియలను చూస్తూ ఉంటే దేహం ఏమైపోద్దంట? దేహానికి కన్ను దీపమైనప్పుడు, కన్ను చీకటైపోయినప్పుడు దేహం అంతా ఏమైపోద్ది? చీకటమయమైపోద్ది. అనగా పాపములో పడిపోతావు దేహం అంతా. ఈ కన్ను చెడిపోతే అనగా చూసేది ఏంది? సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నావా? సీరియల్ ఎక్కువ చూస్తున్నావా? పాప కార్యాలను ఎక్కువ చూస్తున్నావా? చూసుకో. నీ కన్ను చెడిపోయిందంటే నీ దేహం అంతా చెడిపోయింది అని దేవుడు చెప్తాడు. ఈరోజు చాలా మంది కళ్ళను జాగ్రత్తగా పెట్టుకోలేకపోతున్నారు. చూడాలా, ఏదో ఒకటి లోడాలా, మళ్ళీ తీయాలా, ఇలా చూస్తూ 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 దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, ఇకనైనా నీ కన్నును జాగ్రత్తగా పెట్టుకో, లేని ఎడల నీ దేహమంతా చీకటమయమై అగ్ని గుండంలో పడుతుంది. మరొకసారి ఆ మాట చదివి మనం ముందుకెళ్ళిపోదాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహము వెలుగుమయమై ఉండాలంటే నీ కన్ను తేటగా ఉండాలి, అనగా నువ్వు చూసేది అంత పవిత్రమై ఉండాలి. అప్పుడు నీ దేహం వెలుగుమై ఉంటది. లేని ఎడల ఇక్కడ 2వ మార్గం చెప్తున్నాడు, నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీ కన్ను కాని చీకటమయమైపోతే నీ దేహమంతయు చీకటమయమైపోతుంది. ఆ చీకటి ఎంతో గొప్పది. ఎంత భయంకరంగా చెప్తున్నాడు. చెడ్డ కళ్ళు పెట్టుకోవు, అసూయ కళ్ళు పెట్టుకోవు, అసూయ కన్ను పెట్టుకోవద్దు, ద్వేషపు కన్ను పెట్టుకోవద్దు, పాపపు కన్ను పెట్టుకోవద్దు. నువ్వు ఏదైతే చెడిపింది చూస్తున్నావో నీ కన్ను తేటగా ఉంచుకోవాలి, కానీ చెడిపిందంతా చూసుకుని అసూయ ద్వేషం పగతో చూసి నీ కన్నును చీకటమయంగా చేసుకుంటే దేహం అంతా చీకటమయముగా అయిపోతుంది. ఆ చీకటి చాలా చాలా గొప్పదంట, ఎంతో గొప్పదంట, ఎంతో గొప్పది. అంటే అర్థం ఏంటి తెలుసా? భయంకరమైన నరక శిక్ష అనుభవిస్తామంట. ఇదిగో సొలొమోను రాజును మనం చూసినట్లయితే సొలొమోను రాజును మనం చూసినట్లయితే ఆయన కన్నును తేటగా పెట్టుకోలేకపోయాడు. అందుకే ఆయనకి ఇచ్చిందంతా ఎక్కడ పోయిందంటే కన్ను ద్వారానే పోయింది, అనగా కళ్ళ ద్వారా పోయింది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం చూసినట్లయితే ఆ రాయబడి ఉంది. దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చూడండి. నా కన్నులు ఆశించిన వాటిలో సొలొమోను చెప్తున్నాడు, దేనిని అవి చూడకుండా
నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులంటి వలన నాకు కలిగిన భాగ్యము. నా సహోదరి సోదరుల ఏనండి, సొలొమోను చెప్తున్నాడు, నా కన్నులు ఏం ఆశించాయో వాటిని చూడకుండా నా కన్నులను అభ్యంతరపరచలేదంట. చూశాడు. ఏ ప్రాంతానికి వెళతాడో అక్కడ రాజకుమార్తెను చూస్తాడో ఆమెను చేసుకుంటాడు. ఐగుప్తు దేశానికి వెళితే రాజకుమార్తెను చూస్తాడు, ఆమెను చేసుకుంటాడు. ఇంకో దేశానికి వెళితే రాజకుమార్తెను చూస్తాడు, ఆమెను చేసుకుంటాడు. ఈ విధంగా ఏ ప్రాంతానికి వెళతాడో ఆ ప్రాంతంలో రాజకుమార్తెను చూసుకోవడం, 700 మంది రాజకుమార్తెను చేసేసుకున్నాడు. వారుగాక మరొక ప్రాంతానికి వెళ్ళి ఉపపత్తులు చూశాడు. 300 మంది ఉపపత్తులు పెట్టుకున్నాడు. 700 మంది రాజకుమార్తెలు భార్యలు చేసుకున్నాడు. మొత్తం 1000 మంది అయ్యారు. 1000 మంది అంతా అందరూ కలిసి 1000 మంది భార్యలు ఏం చేశారు? ఆయన హృదయాన్ని దేవుని యొద్ద నుండి తిరిగివేశారు. చివరికి దేవుడు ఇచ్చిన సమస్తమును పోగొట్టుకొని ఎందుకు విలువలేని వాడిగా మారిపోయాడు. ఎందువల్ల? ఆయన కన్నును తేటగా ఉంచుకోలేదు. కళ్ళు తేటగా ఉంచుకోవాలి. దయచేసి మనందరం కూడా కళ్ళు తేటగా ఉంచుకుందాం. అందుకే 2 మార్గాలు చెప్పాడు. ఒక కన్ను తేటగా ఉండే కన్ను, మరొక కన్ను చెడిన కన్ను. ఇది 2 మార్గాలు. ఏ కన్నుగా చెప్పండి? తేటగా ఉండే కన్నుగా అనే మార్గాన్ని ఎంచుకుంటావా, లేదంటే చీకటం అయిపోయే కన్నుగా మార్గాన్ని ఎంచుకుంటావా? మనల్ని పరీక్ష చేసుకుందాం. అందుకే ఆయన అంటాడు, పురాతన మార్గములు నిలిచి చూడిడి, మేలైన మార్గము ఏది అని విచారించి అడిగి అందులో నడుచుకుని, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగునన్నాడు. ఇదిగో మార్గాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. చెడ్డ కళ్ళు, మంచి కళ్ళు, చీకటిమయమైపోయే కళ్ళు, లేదా వెలుగుమయమైన కళ్ళు, వెలుగుమయమైన కళ్ళు అని చెబుతున్నాడు. ఏ మార్గంలో ప్రయాణం చేద్దాం? తేటగా ఉండే కన్ను కలిగి ప్రయాణం చేద్దాం. హల్లెలూయా. ఎన్ని మార్గాలు చూసేప్పటికీ? ఏ మార్గాలండి? 5 మార్గాలు చూసాం. ఇకపోతే 6వ మార్గాన్ని మనం చూద్దాం. దయచేసి మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉన్న నేరుడు, అందులో ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరిగిని దాసులుగా ఉండనేరరు. ఇక్కడ 2 మార్గాలు చెప్తున్నాడు. ఈ 2 మార్గాల్లో ఏ మార్గం నెమ్మదిచ్చే మార్గం అనంటే, ధనానికి దాసులుగా ఉంటే, అనగా ధనంకి ఎక్కడైనా పడిపోతే, ధనానికి లోబడిపోతే, నీకు ధనం అవసరం, అదే టైంలో సాతానుడు వస్తాడు. అదే టైంలో ధనం చూపిస్తాడు. ఇదిగో నువ్వు పాపం చేస్తే నేను ఇచ్చేస్తా, నువ్వు అబద్ధం చెప్తే నేను ఇచ్చేస్తా, నువ్వు సంతకం పెడితే మోసపు సంతకం అది నేను ఇచ్చేస్తా ధనాన్ని. ఈ లోకంలో వాడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ధనానికి దాసులము కాకూడదు. అలా అయినట్లయితే మనమే ధనానికి దాసులం అయిపోయి మోక్షం చేరకుండా, నెమ్మది పొందకుండా నష్టపోతాము. అందుకే ఆయన అంటాడు, మంచి మార్గం ఏం చెప్తున్నాడు ఆయన? ఏమంటాడు తెలుసా? ఒకవేళ ధనానికి నువ్వు దాసుడు అయితే, ధనాన్ని ఒక యజమానుడిగా యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. యేసు ప్రభుని అనగా దేవుణ్ణి ఒక యజమానుడిగా ఇక్కడ చెప్తున్నాడు. ఒకసారి మనం గమనించినట్లయితే 24వ వచనాన్ని, మత్తయి సువార్త 6:24 వచనం, ఎవడనో ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. ఇద్దరు యజమానులు ఎవరు ఇక్కడ? ధనము, దేవుడు. చాలా మంది ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధించిన టైంలో, దేవుని స్తుతించాల్సిన టైంలో
నన్ను జ్ఞాపకం చేసుకోండి రండి అని చెప్పిన టైంలో ధనం కోసమే వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎవరికి దాసుడివి? ధనానికి దాసుడు. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ధనానికి దాసులం కాకుండా నా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, నా ప్రభు శరీరం చేసుకోవాలి, నా ప్రభు రక్తం చేసుకోవాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆ నిత్య రాజ్యం నాకు కావాలని చెప్పి కొంతమంది వస్తున్నారు. వీళ్ళు ఎవరికి దాసులు? దేవునికి దాసులు. కనుక ఎన్ని మార్గాలు కనపడుతున్నాయి ఇక్కడ మనకు? 2 మార్గాలు కనపడుతున్నాయి. అంటే దేవుడికి దాసుడైన మార్గము, ధనానికి దాసుడైన మార్గం అని చెప్పి ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఒకవేళ ధనానికి దాసుడు అయితే దేవుడిని ఏం చేస్తాడంట? తృణీకరిస్తాడు. ఒకవేళ దేవుడికి దాసుడు అయితే ధనాన్ని ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. ఇదిగో అబ్రహాము ఏం చేశాడు? అబ్రహాము దేవుడికి దాసుడు కాబట్టి సొదొమ రాజు వచ్చి ఇదిగో ధనముని తీసుకొని నీ దగ్గర ఉన్నటువంటి యుద్ధ వీరులు 318 మంది నాకు ఇచ్చేయమన్నప్పుడు ఆ ధనాన్ని ఏం చేశాడు? తృణీకరించాడు. ఎవరికి దాసుడయ్యాడు? దేవుడికి దాసుడయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగనే ఎలీషా దగ్గరికి, దైవజనుడైన ఎలీషా దగ్గరికి సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చాడు కుష్ఠరోగముతో. ఆయన యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగని చెప్పాడు నయమానుతో. నయమాను ఏం చేశాడు? వెళ్ళి మునిగాడు, స్వస్థత పొందాడు, పసిపిల్ల దేహం వల్లే మారింది. వెంటనే దైవజనుడికి ధనం ఇస్తామని వచ్చాడు ఒక అన్యుడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఎలీషా దైవజనుడు వద్దు, తృణీకరించాడు. అయితే ఎలీషా పక్కనే ఉన్న అసిస్టెంట్ పాస్టర్ ఏం చేశాడు? ధనానికి దాసుడయ్యాడు. ఏమయ్యాడు? దానికోసం వెంబడి వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం. తన జీవితాంతో కుష్ఠి బతుకు బ్రతికి చనిపోయాడు. ఈ రోజు దేవుడు మంచి మార్గం ఏది అంటే ధనానికి మనం దాసులము కాకూడదు. ఎవరికి దాసులు కావాలి? నో, నువ్వు ₹1,00,00,000 వచ్చిన అబద్ధం చెప్పను, ₹1,00,00,000 వచ్చిన నేను పాపం చేయను. ఒకవేళ చేసినట్లయితే ఈ రోజు ఇట బతుకుతా, లేదా 1 సంవత్సరం బ్రతుకుతా, లేదా 10 సంవత్సరాలు బ్రతుకుతా, ఒకరోజు చనిపోతా. ఎడకపోతాను. అర్థమవుతుందా? కానీ ధనానికి మనం దాసులు కాకుండా ఎవరికి దాసులం అవ్వాలి? ఎవరికి దాసులం కాకూడదు? ధనానికి దాసులం కాకూడదు. ఎవరికి దాసులం అవ్వాలి? మన దేవుడికి మనం దాసులం అయితే ఒక రోజు దాసత్వంలో వచ్చి మన తండ్రి ఏం చేస్తాడు? పైకి లేపుతాడు. చెప్పలేదు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము ధనానికి దాసుడు కాలా. దేవాది దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? అన్ని విషయాల్లో వర్ధిల్లింపు చేసి ఉన్నతంగా పెట్టాడు. అది ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యం చూసినట్లయితే ఆయన దేవుడికి మాత్రమే దాసుడయ్యాడు. దేవాది దేవుడు అన్ని ఏం చేశాడు చూద్దామా? అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అన్ని విషయాలు ఎందుకు తెలుసా? అబ్రహాము ధనానికి దాసుడు కాల. ఈరోజు నీవి నేను మనం ధనానికి దాసులం కాకూడదు. ధనమని యజమానుడికి దాసులం కాకూడదు. నిన్ను నన్ను కలిగి చేసిన మన తండ్రిని దాసులుగా మనము దాసులము. ఆయనే తగిన సమయంలో దాసత్వములోంచి ఉన్నతమైన స్థితిలో మనల్ని పెడతాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక, హల్లెలూయా. ఇకపోతే 7వదిగా మనం చూద్దాం. 7వ మార్గాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త దయచేసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యం చూడండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము కూర్చైనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహము కూర్చైనను చింతపకొడి. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ మనం గమనించినట్లయితే చింతపడే వారు ఉన్నారు, చింతపడని వారు ఉన్నారు. ఎప్పుడు కూడా రెండు గురించి చెప్తూ వస్తున్నాడు యేసయ్య. ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయం నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం వరకు ఈ విషయాలు చెప్పాడు. ఆయన పిల్లలైన మనం ఎలా ఉండాలి? చింత లేని వారమే ఉండాలి. చింతింపకొడి, చింతింపకొడి, చింతపడకొడి అంటే చెప్తూ వస్తున్నాడు. ఏమన్నాడు ఆయన? 25వ వచనం మరొకసారి చదువుకుందామా? అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందమో ఏమి ధరించుకుందామో అని మీ ప్రాణమును కూర్చైనను, ఏమి ధరించుకుందామో మీ దేహమును కూర్చైనను చింతింపకొడి.
కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. హల్లెలూయా. అద్భుతమైన దేవుడు ఎంత గొప్ప రహస్యం చెప్తున్నాడు తెలుసా? ప్రాణం కంటే ఆహారం గొప్పదా? దేహం కంటే వస్త్రం గొప్పదా? మరి వస్త్రం గొప్పది కాదు, ఆహారం గొప్పది కాదు, ప్రాణం గొప్పది, దేహము గొప్పది. ప్రాణం గొప్పగా పుట్టించాడు, దేహాన్ని గొప్పగా పుట్టించిన దేవుడు వస్త్రాన్ని ఆహారాన్ని ఇవ్వలేడా? మరి అలాంటప్పుడు ప్రాణం ఇచ్చిన దేవుడు, దేహాన్ని ఇచ్చిన దేవుడు దేహానికి వస్త్రం ఇవ్వలేడా? ప్రాణానికి ఆహారం పెట్టలేడా? పెడతాడు. ఎందుకు చింతించేది మీరు అంటూ మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. అప్పుడు చదివినేనా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకున్నవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠుల కారా. హల్లెలూయా, హల్లెలూయా. మన పరలోక తండ్రి ఆకాశ పక్షులు చూసినప్పుడు అవి విత్తవు, పంట విత్తుతాయా, కోతకు వస్తాయా? కొయ్యవు. వాటిని ఏం చేస్తున్నాడు ఆయన? పోషిస్తున్నాడు. నేను గత బుధవారం డక్కిలి మండలానికి వెళ్ళాను. మన పాస్టర్స్ మీటింగ్ అయితే డక్కిలి మండలానికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఒడ్డివారి పాలెం పల్లి అదో ఒక ఊరుంది, ఆ ఊర్లో ప్రార్థన పెట్టాం. అద్భుతంగా చూస్తే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, ఆ ప్రాంతం అంతా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి. అడవుల్లో మన పాస్టర్స్ కారులో వద్ద చెప్తున్నారు, నైట్ పూట సాయంత్రం అయితే చాలా జింకలు, కుందేళ్ళు చాలా ఎగరతాయి రోడ్ల మీద ఈ ప్రాంతం అంతా. వాటిని ఎవరు కర్ర పెట్టి పోషిస్తున్నారు, మేపుతున్నారు? చెప్పాలి. అదే గొర్రెల్ని ఎవరు పోషించాలి? ఒక మానవుడు పోషించాలి. వాడిని ఎవరు పోషిస్తున్నాడు? దేవాతి దేవుడే. హల్లెలూయా. అడవులో పక్షులు కానీ లేదా మన ఇళ్లలో పక్షులు కానీ అవి ఇత్తము, పోయి పొట్టలో ఉంచుకున్నాం, దేవుడు వాటిని పోషిస్తాడు అంటూ ఏమంటాడు కింద వచనం చూస్తే, మీలో 27 వచనం, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోడెత్తు చేసుకొనగలడా? వస్త్రము గూర్చి మీరు చింతింపనేలా. హల్లెలూయా. అంటే చింతపడేవారుగా ఉండొద్దు అని అంటున్నాడు. ఎందుకు చింతిస్తారు? దేహాన్ని ఇచ్చింది నేనే, ప్రాణాన్ని పెట్టింది నేనే. ఆ ప్రాణానికి ఆహారం నేను ఇవ్వలేనా? ఆ దేహానికి వస్త్రం నేను ఇవ్వలేనా? ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి నేను, దేహాన్ని ఇచ్చిన దేవుడు నేను, మంచి శరీరాన్ని ఇచ్చిన దేవుడు నేను, అందమైన రూపాన్ని ఇచ్చింది నేను కదా. మరి ఆ దేహానికి మంచి వస్త్రాలు ఇవ్వలేనా? ఆ ప్రాణానికి ఆహారం పెట్టలేనా? ఎందుకు ఆ రెండింటి గురించి బాధపడతారు? ఇంత దేహం ఇచ్చిన సంగతి గ్రహించారా? ఇంతగా ప్రాణం పెట్టిన సంగతి గ్రహించారా? ఎంతసేపటికి ఆహారం లేదు, వస్త్రం లేదు అని ఎందుకు చింతపడతారు? చింత లేని వారై ఉండండి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఇందులోనే మనకి ఏం కనపడుతుంది అంటే, చింత లేని వారుగా ఉండేవారు ఉన్నారు, చింత కలిగిన వారుగా ఉన్నారు అనేది మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్తలోనే మనం గమనించినట్లయితే 31వ వచనం చదవండి. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో చింతపడుకొని అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్ని జనులు నన్ను ఎరగని వారు, నా మార్గాన్ని తెలియని వారు, వాళ్ళైతే విచారిస్తారు, వాళ్ళైతే చింతపడతారు, మీరు మాత్రం చింతపడద్దు. అంటే మనం ఎలా ఉండాలి? చింత లేని వారంగా, చింత లేని మార్గంలో ప్రయాణం చేయాలి. హల్లెలూయా. చింతపడే మార్గం కాదు, చింత లేని మార్గంలో ప్రయాణము చేయాలి. అప్పుడు 33వ వచనంలో అద్భుతమైన మాట ఉంటుంది. అప్పుడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ అనగా ఆయన మార్గంలో ప్రయాణం చేస్తే, అనగా ఇంతవరకు చెప్పిన 7 విషయాల ప్రకారం, 7 మార్గాల ప్రకారం మనం కానీ ప్రయాణం చేస్తే, ఆ నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నాం, అప్పుడు మనకి ఏది కావాలో అవన్నీ. ఎన్ని మార్గాలు చూసే ఇప్పటి వరకు? 7 మార్గాలు. 7 మార్గాలను మనం ఏం చేద్దాం? పాటిద్దాం, ఎన్నుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా గ్రంథం
6:16 ఇప్పుడు చదువుదాం. ఇర్మియా గ్రంథం 6:16 చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గురించి విచారించుడి, మేలు గలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. ఇప్పుడు మేలు కలిగే మార్గం ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఈ మధ్యాహ్నం వేళ మనకు తెలియపరిచాడు. ఎన్ని మార్గాలు తెలియపరిచాడు? మేలు కలిగే మార్గాలు 7 మేలు కలిగే మార్గాలు తెలియపరిచాడు. రహస్యంగా ప్రార్థన చేయడం, రహస్యంగా ధర్మం చేయడం, రహస్యంగా ఉపవాసం ఉండడం, కన్నును తేటగా పెట్టుకోవడం, పరలోకంలో ధనం కూర్చుకోవడం మార్గం, దేవునికి దాసులైన మార్గం, చింతలేని మార్గం మనం ఎన్నుకున్నట్లయితే ఏం కలుగుతుందంట? 7 రకాల మార్గాలు దేవుడిని అడిగామో దేవుడు ఈ రోజు మనకు తెలియపరిచాడు. ఆయన తెలియపరిచిన మార్గములు మనం ఏం చేయాలి? మార్గంలో ఏం చేయాలి? ఇప్పుడు ఇర్మియా గ్రంథం 6:16లో మార్గములో నిలిచి చూడుడి. ఏం చేయాలి? నంబర్ 1. ఇప్పుడు మార్గాలు చూపించాడా? ఎన్ని మార్గాలు చూపించాడు? ఇప్పుడు ఆ మార్గం చూపించాడు. ఇప్పుడు ఆ మార్గంలో నిలవాలి, అక్కడ ఆగాలి. ఓ అందరు కనపడేది ధర్మం చేస్తే ఫలితం పొందను, అందరు కనపడే రీతిగా ప్రార్థన చేస్తే ఫలితం పొందను, అందరు కనపడే రీతిగా ఉపవాసం ఉంటే ఫలితము పొందను అంటూ 7 మార్గాలు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ మార్గంలో ఏం చేయాలి? మనం నిలవాలి. ఫస్ట్ నిలబడాలి. తర్వాత ఏం చేయాలంట? అనగా అడగాలి. విచారించడం అంటే అడగాలి. 4 జంక్షన్లు వచ్చిన తర్వాత, 4 రోడ్లు జంక్షన్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? అర్థం కానప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ నిలబడిపోతాం. ఎటుపోవాలా? రెండోది ఏం చేస్తాం? చూస్తాం. 4 పక్కన 4 రూట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం? మూడోదిగా విచారణ అంటే అడుగుతాం. మూడోది అడుగుతాం. అడిగి తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం? నడుస్తాం. ఇప్పుడు అర్థమైంది కదా? వెరీ గుడ్. హల్లెలూయా. నంబర్ 1 ఏం చేయాలి? నిలబడాలి. జంక్షన్ మనకు అర్థం కాల. రైట్ లో పోవాలో, స్ట్రైట్ గా పోవాలో, లెఫ్ట్ లో పోవాలో, వచ్చిన దాన్ని పోవాలో, వచ్చిందంటే ఇటు బాగులే కదా. ఇప్పుడు నిలబడాలి. రెండోది నిలబడిన వెంటనే ఏం చేయాలి? చూడాలా. 4 రోడ్లు వచ్చేసినాయి, ఏ పక్క పోవాలని చూస్తాం. ఇప్పుడు మూడోది విచారిస్తాం, అడుగుతాం. అడిగిన తర్వాత ఏమండి ఈ మార్గాన్ని పోండి అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ మార్గంలో పోతాం, అంటే ఆ మార్గంలో నడుస్తాం. ఈ రోజు మన ప్రభువైన యేసుక్రీస్తు మంచి మార్గాన్ని మనకు చూపించాడు. హల్లెలూయా. ఏ మార్గం అది? ఏ మార్గం అది? నిత్య జీవానికి వెళ్ళే మార్గం, ఆశీర్వాద మార్గం 2 ఉన్నాయి. రహస్యంగా చేస్తే, రహస్యంగా ప్రార్థన చేస్తే ఫలితం వస్తుంది, పరలోకం వస్తుంది. రహస్యంగా ధర్మం చేస్తే చెప్పాలి, ఫలితం వస్తుంది, పరలోకంలో ధనము కూర్చబడుతుంది. దేవునికి మనం దాసులమైతే చెప్పాలి, ఈ లోకంలో ధనవంతులు చేసేది చేస్తాడు, తిరిగి పరలోకం కూడా ఇస్తాడు. ఇది ఏ మార్గం? ఇది వెళ్ళాల్సిన మంచి. అందుకే ఆయన అన్నాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును. ఆ మంచి మార్గం ఎవరో తెలుసా? నేనే. హల్లెలూయా. ఎవరంటే ఆ మార్గము? యోహాను సువార్త 14:6 చదివినట్లయితే ఆ మార్గం ఎవరో తెలుసా? చదవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి యొద్దకు రాడు లేదా చేరుకోడు. హల్లెలూయా. ఏ మార్గం ఇది? మంచి మార్గం, యేసయ్య మార్గం. హల్లెలూయా. సహోదరి సోదరా, నువ్వు ఇంతకాలం ఏ మార్గాలను నిలబడి ఎవరిని అడగకుండా నీ ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణం చేసి ఇంతకాలం ఎంతో నష్టపోయావు, ఎన్నో తిప్పలు పడ్డావు. అయ్యో ఈ మార్గం మంచిదనుకొని ఎన్నుకొని ప్రయాణం చేసి నష్టపోయావు. శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేకుండా పోయావు. ఈ దినము తండ్రిని ప్రేమించి, ఇదిగో కుమారుడా, నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఇది, ఆ మార్గంలో ఆశీర్వాదం ఉంది, ఈ మార్గంలో మోక్షం ఉందంటూ
7 రకాల మార్గాలను తండ్రి మనకు తెలియపరచు. ఈ రోజు నుంచి అలా తెలియపరిచిన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తావా? అలా ప్రయాణం చేస్తే తప్పనిసరిగా తగిన ఫలం ఉంటుంది, తగిన జీతం ఉంటుంది, తగిన ఆశీర్వాదం ఉంటుంది, తిరిగి ఆ పరలోకాన్ని చేరుకుంటాం. ఇటు కృప పరిశుద్ధాత్మీయుడు మనందరికీ సహాయం చేసి ఆయన ఈ దినము తెలియపరిచిన మార్గంలో ప్రయాణం చేసి మనందరిని కూడా దీవించబడదాం గాక. ఆమె దేవుడి మాటలు తెలింపు చేయను గాక. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.